హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే పర్ఫెక్ట్ రెసిపీ వచ్చేసి పంజాబీ స్టైల్ ఆలూ పరాటా అండి. మనలో చాలామందికి ఆలూ పరాటా అంటే నచ్చుతుంది కదా, చాలా ఇష్టం కూడా కదా. బట్ చేద్దామంటే అసలు ఇంట్లో పర్ఫెక్ట్గా రావు. మీరు బిగినర్స్ అయినా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్ ఆలూ పరాటా చేయడం వచ్చేస్తుంది. అండ్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. అండ్ మీకు ఇంకేదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి, తప్పకుండా చేసి ముందు వీడియోస్లో చూపిస్తాను. అండ్ ఈ వీడియో మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే మన శ్రీవాణీస్ కిచెన్ని విజిట్ చేయండి. మీకు వీడియో అవైలబుల్ ఉంటుంది, ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది మీకు పరాటా ఎలా చేయాలో. నేను ఒక 2 నుంచి 3 ఆలుగడ్డల్ని తీసుకొని ఉడకబెట్టేసి పెట్టుకున్నాను ముందే. అందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు, కారం అండ్ తగినంత కొత్తిమీర, 1 ఉల్లిపాయ అండ్ 2 నుంచి 3 గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి, అంతా కలిసేలా. అండ్ నేను ముందే గోధుమ పిండిని కూడా కలిపేసి పెట్టుకున్నాను. ఇలా ఒక ముద్ద తీసుకొని దాన్ని చిన్నగా ఇలా వేళ్ళతో అనుకుంటూ అందులోకి మనం చేసి పెట్టుకున్న స్టఫ్ని తీసేసుకోండి. ఇలా చిన్నగా చేసుకున్నాక చపాతీని ఆ ముద్దని మనం స్టఫ్ తీసుకొని ఇలా వేళ్ళతో ఇలా రౌండ్గా అంటుంటే మనకి పర్ఫెక్ట్గా పరాటా ముద్ద రెడీ అయిపోతుందండి. అండ్ మీరు ఈ స్పూన్తో అది స్టఫ్ కనుక బయటకు వచ్చినట్టయితే స్పూన్తో లోపలికి అనుకుంటూ జాగ్రత్తగా చేసేసుకోండి. సో దట్ ఇంకా ఇది మనకి పరాటా ముద్ద రెడీ అయిందంటే మీరు చపాతీ చేసుకున్నంత ఈజీగా పరాటాని చేసేస్తారు. అండ్ మీకు మధ్యలో ఎక్కడైనా క్రాక్స్ వస్తే జస్ట్ పొడిపిండి వేసేసుకోండి, అంతే. ఇంకా అసలు అదేం ఖరాబ్ అవ్వదు. అరే కరెక్ట్గా రాలేదు ఇట్లా టెన్షన్ ఏం ఉండదు, పర్ఫెక్ట్గా వస్తుంది పొడిపిండి వేసుకుంటే. సో ఇప్పుడు ప్యాన్ మీద వేసేసుకొని బటర్ వేసి ఇంకా పరాటాలని కాల్చుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. నేనైతే ఇది సెకండ్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసినప్పుడు టేస్ట్ చాలా బాగా వచ్చిండే. సో దట్ మీకు నెక్స్ట్ చూపిస్తున్నాను, మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి. అండ్ ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో మనకి తెలియజేయండి. అండ్ మిగతా పరోటాలన్నీ కూడా ఇట్లనే చేసుకోండి, చాలా బాగుంటాయండి. పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి అండ్ ట్రైన్ జర్నీస్లో వెళ్ళేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయండి. ఖచ్చితంగా మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.